Okay. Okay, good evening, everyone. Good evening, sir. Good evening, sir. Good evening. Good evening, sir. Good evening. Good evening. చూడండి, ఈ పర్టికులర్ టాపిక్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్, ఎంఏహెచ్ రూల్స్ అని అంటారు. దిస్ పర్టికులర్ టాపిక్ ఈజ్ అండర్ ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది. బట్ ఇక్కడ IS 104 అని ఎందుకు ఇచ్చానంటే సమ్ ఎక్స్టెంట్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ IS 104 పేపర్స్ ఆల్సో. Maybe this particular topic is comes under as well as IS 104 and IS 105. But this topic is intended for only IS 105. But ఈ క్వశ్చన్ మాత్రం 104 లో చాలా సార్లు అడుగుతున్నాడు అనమాట. సో బెటర్ టు ప్రిపేర్ వెన్ యు ఆర్ అపీరింగ్ IS 104 అండ్ IS 105. ఈ టాపిక్ ఒకసారి రివైజ్ చేసుకోండి. మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్, MAH రూల్స్ 1997. రైట్, ఆల్రెడీ మీకు MAH ఇన్స్టలేషన్స్ గురించి చెప్పాను, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్స్ గురించి చెప్పాను, యాజ్ వెల్ యాజ్ సమ్ ఇంపార్టెంట్ షెడ్యూల్ నోటిఫికేషన్స్. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్ మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ రూల్స్ లో ఈ షెడ్యూల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. యాజ్ వెల్ యాజ్ ద కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ 1996 లో కూడా ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకొకసారి చూద్దాం. ఓకే, ఇందులో కూడా వస్తాయి మనకు కొన్ని షెడ్యూల్స్. కమింగ్ టు ది షెడ్యూల్ 1 ఈజ్ మనకి ఇండికేట్ ది క్రైటీరియా ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ది కెమికల్స్. అంటే వివరాల జాబితా 1లో మనకి టోటల్ లిస్ట్ ఆఫ్ ది కెమికల్స్ ఉంటది. ఇది ఆల్మోస్ట్ 433 కెమికల్స్ ఉంటాయి. ఇందులో హజార్డస్ కెమికల్స్, నాన్ హజార్డస్ కెమికల్స్ ఉంటాయి. కమింగ్ టు ది షెడ్యూల్ 2 ఐసోలేటెడ్ స్టోరేజ్, అంటే పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ని వేరు చేసి ఏ రకంగా స్టోరేజ్ చేయాలన్నది షెడ్యూల్ 2 చెప్తుంది. కమింగ్ టు ది నెంబర్ షెడ్యూల్ 3, ఇట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. ఇందులో మనకి ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ ఉంటాయి, రియాక్టివ్ కెమికల్స్, యాజ్ వెల్ యాజ్ మన ఫ్లామబుల్ కెమికల్స్ ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ ఒక 124 వరకు ఉంటాయి అన్నమాట. ఓకే, ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే దట్ పర్టికులర్ హజార్డస్ కెమికల్ షుడ్ బి డివైడెడ్ అండ్ స్టోర్డ్ సపరేట్లీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐసోలేటెడ్ స్టోరేజ్, అంటే వేరు చేసి నిల్వ ఉంచడం. కమింగ్ టు ది షెడ్యూల్ 4 ఏం చెప్తుంది? ఇండస్ట్రియల్ ఇన్స్టలేషన్స్ విత్ మీనింగ్ ఆఫ్ రూల్ 2B, అంటే ఆ పర్టికులర్ MAH యూనిట్స్ యొక్క సంస్థాపన, ఎస్టాబ్లిష్మెంట్ ఏ రకంగా చేయాలి విత్ మీనింగ్ ఆఫ్ రూల్ 2B అనుగుణంగా. కమింగ్ టు ది షెడ్యూల్ 5 ఈజ్ అ సేఫ్టీ స్టోరేజ్, అంటే పర్టికులర్ MAH యూనిట్స్ లో హజార్డస్ కెమికల్స్ ఏ రకంగా స్టోరేజ్ చేయాలన్నది షెడ్యూల్ 5 చెప్తుంది. ఒక్కొక్క షెడ్యూల్ విల్ కంటైన్ ఆల్మోస్ట్ 20 to 30 pages PDF. ఓకే, కమింగ్ టు ది షెడ్యూల్ 6 ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ రిగార్డింగ్ ది నోటిఫికేషన్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్స్. ఇవి MAH యూనిట్స్ కాబట్టి ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది, మేజర్ యాక్సిడెంట్స్. సో మేజర్ యాక్సిడెంట్స్ సంభవించినప్పుడు ఏ రకమైన సమాచారం సిద్ధం చేయాలన్నది షెడ్యూల్ 6 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది షెడ్యూల్ 7 ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఫర్ ఎ నోటిఫికేషన్ ఆఫ్ సైట్స్. ఓకే, ఏ రకమైన సైట్స్ లో ఈ MAH యూనిట్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, వాటికి సంబంధించిన సమాచారం షెడ్యూల్ 7 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 8, ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఆన్ ఎ సేఫ్టీ రిపోర్ట్. సేఫ్టీ రిపోర్ట్ లో ఏ రకమైన సమాచారం ఉంచాలి అనేది షెడ్యూల్ 8 చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 8A, మనకి డీటెయిల్స్ టు బి ఫర్నిష్డ్ ఇన్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. అంటే ఇది MAH యూనిట్ కాబట్టి ఆన్ సైట్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీస్ అవుతాయి. ఇక్కడ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అయితే ఏ రకమైన డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలన్నది షెడ్యూల్ 8A చెప్తుంది. కమింగ్ టు ది షెడ్యూల్ 9, మన రిపెల్స్ అండ్ మోడిఫికేషన్ టు ది రూల్స్ ఫర్ ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1987. అంటే ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో
మనకి ఏ రకమైన చట్టాలు రద్దు చేశారు, మనకి ఏ రకమైన చట్టాలు మోడిఫై చేశారు అన్నది షెడ్యూల్ 9 చెప్తుంది. ఓకే, ఇవి మీరు యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మీరు రాయక్కర్లేదు, మీరు గుర్తు పెట్టుకుంటే బెటర్. ఓకే, కమింగ్ టు ది ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాం. షార్ట్ టైటిల్ ఇది. దిస్ పర్టికులర్ టాపిక్ విల్ కంటైన్ 3 మేజర్ పాయింట్స్. Number 1 is a short title commencement, and number 2 is the definitions. These definitions are nothing but rules, as well as manaki number 3 is the mana occupier responsibilities, collection, development, dissemination of information, occupier responsibilities. You move to examination point of view raste, you will get the more than 80% of the marks. Okay, coming to the first point, short title commencement means introduction. Introduction is nothing but a short title commencement. Coming to the first sub point, these rules may be called major accident hazard control rules, MAH rules అని అంటారు. ఇవి 1997లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయి. ఆల్ మేజర్ ఆల్ MAH యూనిట్స్ ఈ పర్టికులర్ రూల్స్ అన్నది పార్టిసిపేట్ చేయాలి, కంపల్సరీగా మ్యాండేటరీగా ఈ రూల్స్ పాటించాలని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, దే షాల్ కమ్ ఇన్ టు ది ఫోర్స్ ఆన్ ది డేట్ ఆఫ్ ది పబ్లికేషన్ ఇన్ ది అఫీషియల్ గెజెట్ యాజ్ పర్ ప్రొసీజర్ laid down under the Factories Act 1948. ఇది సంస్థ యొక్క అధికార ప్రకటన ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థ యొక్క అధికార ప్రకటన ద్వారా ఈ పర్టికులర్ రూల్స్ పబ్లికేషన్స్ అయ్యాయి. ఈ పర్టికులర్ రూల్స్ లైట్ డౌన్ అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో లైట్ డౌన్ అంటే అండర్ లో ఉన్నాయి అనమాట. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లైట్ డౌన్ లో ఈ పర్టికులర్ MAH రూల్స్ అనేవి ఉన్నాయని అంటున్నారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, దీస్ రూల్స్ ఆర్ సప్లిమెంటెడ్ ఆల్రెడీ ద నోటిఫైడ్ అండర్ చాప్టర్ 4A ది ఫ్యాక్టరీస్ యాక్ట్. అంటే మన చాప్టర్ 4A ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాప్టర్ 4A హజార్డస్ ప్రాసెస్ లో ఈ పర్టికులర్ రూల్స్ అనేవి సప్లిమెంట్ చేయబడ్డాయి, అంటే అనుసంధానం చేయబడ్డాయి అని అంటున్నారు. ఓకే, ఇది ఇంట్రడక్షన్ పాయింట్స్. కమింగ్ టు ది ఇంపార్టెంట్ డెఫినిషన్స్. డెఫినిషన్స్ ఆర్ నథింగ్ బట్ రూల్స్. ఇన్ దిస్ రూల్స్ అన్లెస్ ది కాంటెస్ట్ అదర్వైజ్ ఏంటి, ఫస్ట్ హజార్డస్ కెమికల్స్. ఆల్రెడీ మనం ఈ పర్టికులర్ డెఫినిషన్స్ కొన్ని మన కెమికల్ యాక్సిడెంట్ రూల్స్ లో చదువుకున్నాం. అందులో చాలా ఎక్కువ ఉంటాయి డెఫినిషన్స్, ఇందులో కొద్దిగా తక్కువ ఉంటాయి. ఇన్ దిస్ రూల్స్ అన్లెస్ ది కంటెస్ట్ అదర్వైజ్ రిక్వైర్స్ హజార్డస్ కెమికల్స్ అంటే ఏంటి, ప్రమాదకరమైన కెమికల్స్ అంటే ఏంటి. ఫస్ట్ వన్ ఏంటి, ఎనీ కెమికల్ విచ్ సాటిస్ఫై ఎనీ ఆఫ్ ది క్రైటీరియా laid down in part 1 of the schedule 1 are listed column 2 part 2 of the schedule 1. ఆల్రెడీ మనం చెప్పాం, షెడ్యూల్ 1 అంటే ఏంటి, ఇండికేట్ ది లిస్ట్ ఆఫ్ ది క్రైటీరియా ఆఫ్ ది కెమికల్స్, అంటే టోటల్ కెమికల్స్ ఉంటాయి ఇందులో. మనకి ప్రమాదకరమైన కెమికల్స్, ప్రమాదకరం కాని కెమికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ 433 కెమికల్స్ లో అప్రాక్సిమేట్లీ 122 కెమికల్స్ కొద్దిగా టాక్సిక్ కెమికల్స్ అన్నమాట. అంటే మన వివరాల జాబితా 1లో పార్ట్ 1లో కాలం 1లో పేర్కొన్న కెమికల్స్ ఆర్ లిస్టెడ్ షెడ్యూల్ 1 పార్ట్ 2 కాలం 2లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్ అని అంటారు. ఓకే, ఇంకోసారి చెప్తున్నాను, షెడ్యూల్ 1 పార్ట్ 1 లో పేర్కొన్న కెమికల్స్ యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్ 1 పార్ట్ 2 కాలం 2లో పేర్కొన్న కెమికల్స్ హజార్డస్ కెమికల్స్ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్, ఎనీ కెమికల్స్ లిస్టెడ్ కాలం 2 ఆఫ్ ది షెడ్యూల్ 2. చూడండి, మనకి ఇదేంటి చెప్పాను, షెడ్యూల్ 2 అంటే ఐసోలేటెడ్ స్టోరేజ్, అంటే ప్రమాదకరమైన కెమికల్స్ వేరు చేసి నిల్వ ఉంచడం. ఇందులో మనకి ఏ కెమికల్స్ ప్రమాదకరమైనవి, వివరాల జాబితా 2లో కాలం 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే హజార్డస్ కెమికల్స్. ఇందులో 34 కెమికల్స్ ఉంటాయి, అందులో ఓన్లీ 50% ఆఫ్ ది కెమికల్స్ ఆర్ హజార్డస్ కెమికల్స్. కమింగ్ టు ది నెంబర్ 3, ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలం 3 ఆఫ్ ది షెడ్యూల్ 3. మనకి షెడ్యూల్ 3 ఏం చెప్తుంది, లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ చెప్తుంది. ఆల్రెడీ 133 కెమికల్స్ ఉంటాయి ఇందులో ప్రమాదకరమైనవి. ఇట్ మే బి ఫ్లామబుల్, ఇట్ మే బి ఎక్స్ప్లోజివ్, ఇట్ మే బి రియాక్టివ్.
అందులో ఏ కెమికల్స్ ప్రమాదకరమైనవి? కాలమ్ 2 షెడ్యూల్ 3లో పేర్కొన్న కెమికల్స్, అంటే ఇవి రియాక్టివ్ కెమికల్స్, ఇవి ప్రమాదకరమైన కెమికల్స్. నెంబర్ 4, ఎనీ కెమికల్ లిస్టెడ్ కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్ 3, అంటే వివరాల జాబితా 3లో కాలమ్ 3లో పేర్కొన్న కెమికల్స్ కూడా ప్రమాదకరమైనవి అని అంటున్నారు. అంటే హజార్డస్ కెమికల్స్ ని ఈ రకంగా వర్గీకరించారు. మన షెడ్యూల్ 1 పార్ట్ 1లో పేర్కొన్న కెమికల్స్, షెడ్యూల్ 1 కాలమ్ 2 పార్ట్ 2లో పేర్కొన్న కెమికల్స్, షెడ్యూల్ 2 కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్, షెడ్యూల్ 3 కాలమ్ 2లో పేర్కొన్న కెమికల్స్, యాజ్ వెల్ యాజ్ మన షెడ్యూల్ 3 కాలమ్ 3లో పేర్కొన్న కెమికల్స్ అన్ని హజార్డస్ కెమికల్స్ అని అంటారు. ఓకే, మీరు డెఫినేషన్స్ ఇలాగే రాయాలి క్లియర్ గా. అట్ ది టైమ్ ఓన్లీ యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ ద ఇండస్ట్రియల్ యాక్టివిటీ. ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఏంటి? పారిశ్రామిక కార్యకలాపాలు. మీన్స్ an operation or process carried out in a factory referred to in schedule 4 involving or likely involve one or more hazardous chemicals and includes on-site storage or on-site transport which is associated with that the operation or process as in case may be. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షెడ్యూల్ 4? షెడ్యూల్ 4 ఏం చెప్తుంది మనకి? ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్స్ అంటే ఎంఏహెచ్ ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్స్ అనమాట. పారిశ్రామిక సంస్థాపనలు లైక్ అరవిందో ల్యాబొరేటరీస్, రెడ్డి ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, ఎంఏహెచ్ యూనిట్స్, వాటికి సంబంధించినవి. ఓకే, ఇందులో ఏం చెప్తున్నాడు? ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే పారిశ్రామిక కార్యకలాపాలు ఏంటి? an operation or process carried out in a factory referred to as schedule 4, అంటే వివరాల జాబితా 4లో పేర్కొన్న ఫ్యాక్టరీలో ఏదైనా ఆపరేషన్ ప్రక్రియ చేస్తున్న ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ తోటి, ఇన్వాల్వింగ్ ఆర్ లైక్లీ ఇన్వాల్వ్ వన్ ఆర్ మోర్ హజార్డస్ కెమికల్స్ అండ్ ఇన్క్లూడ్స్ ఆన్-సైట్ స్టోరేజ్ అండ్ ఆన్-సైట్ ట్రాన్స్పోర్ట్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది ఆపరేషన్ ఆర్ ప్రాసెస్ యాజ్ ఇన్ కేస్ మే బి. అంటే ఈ పర్టికులర్ వివరాల జాబితా 4లో పేర్కొన్న మన ఫ్యాక్టరీలో మన ప్రమాదకరమైన కెమికల్స్ ఆ సైట్లో స్టోరేజ్ చేస్తున్నా, ఆ సైట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా, దేనికోసం? విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఆపరేషన్, అంటే ఆ పర్టికులర్ కెమికల్స్ తయారు చేయడానికైనా, ఆ పర్టికులర్ కెమికల్స్ ప్రాసెస్ చేయడానికైనా వాటిని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. ఆ పర్టికులర్ కెమికల్స్ తోటి ఆపరేషన్ కార్యక్రమాలు చేస్తున్నా, ఆ పర్టికులర్ కెమికల్స్ తోటి ప్రక్రియ చేస్తున్నా, ఏంటి? ఆ ప్రమాదకరమైన కెమికల్స్ తోటి. ఇంకొకసారి చదువుతున్నాను చూడండి. ఇండస్ట్రియల్ యాక్టివిటీ మీన్స్ ఎన్ ఆపరేషన్ ఆర్ ప్రాసెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎ ఫ్యాక్టరీ రిఫర్డ్ టు ఎ షెడ్యూల్ 4, అంటే వివరాలు జాబితా 4లో పేర్కొన్న ఒక ఇండస్ట్రీ అయి ఉండాలి అది. ఇన్వాల్వింగ్ ఆర్ లైక్లీ ఇన్వాల్వ్డ్ వన్ ఆర్ మోర్ హజార్డస్ కెమికల్స్, ఇందులో వన్ ఆర్ మోర్ హజార్డస్ కెమికల్స్ తోటి ఆపరేషన్ ఆర్ ప్రాసెస్ చేస్తున్నా, అండ్ ఇన్క్లూడ్స్ ఆన్ సైట్ స్టోరేజ్ అండ్ ఆన్ సైట్ ట్రాన్స్పోర్ట్, ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ఆ సైట్ లో స్టోరేజ్ చేస్తున్నా, ఆ సైట్ లో రవాణా చేస్తున్నా. దేనికోసం? విచ్ అసోసియేటెడ్ విత్ ఇన్ ది ఆపరేషన్, అంటే ఏదైనా టాస్క్ చేయడానికి, కార్యక్రమాలు చేయడానికి, ఆర్ ప్రాసెస్ అంటే ప్రక్రియ చెందడానికి, యాజ్ ఇన్ కేస్ మేబీ, దాన్ని ఇండస్ట్రియల్ యాక్టివిటీ అని అంటారు. జనరల్ గా సర్టెన్ కెమికల్స్ ఆర్ దేనికోసం ఉపయోగపడుతుంది? మన ఫార్మా ఇండస్ట్రీస్ లో టాబ్లెట్ యొక్క పేస్ట్ తయారు చేయడానికి ఈ పర్టికులర్ కెమికల్స్ ఉపయోగిస్తారు ఫర్ బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఐసోలేటెడ్ స్టోరేజ్. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? మనకి వేరు చేసి నిల్వ ఉంచడం. కమింగ్ టు ది స్టోరేజ్ విచ్ నో అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అదర్ దాన్ ది పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ and that storage involves at least quantity of the chemicals set out in schedule 2 but does not include the storage associated with the factory specified in schedule 4 on the same site. కొద్దిగా డెఫినేషన్ గట్టిగా ఉంది చూడండి.
నాకు వచ్చిన దాంట్లో నేను అర్థం చేయడానికి ట్రై చేస్తాను. ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? వేరు చేసి నిల్వ ఉంచడం. స్టోరేజ్ ఇన్వాల్వ్స్ నో అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అంటే ఈ పర్టికులర్ ఏరియాస్ లో ఓన్లీ స్టోరేజే చెయ్యాలి. ఏ రకమైన తయారీ ప్రక్రియ ఉండకూడదు, ఆ కెమికల్స్ యొక్క తయారీ ప్రక్రియ ఉండకూడదు. అదర్ దాన్ ది పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, అంటే ప్రమాదకరమైన కెమికల్స్ పంపింగ్ చేసుకోవచ్చు త్రూ పైప్ లైన్ ద్వారా కానీ లేకపోతే మన ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ. పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ అండ్ దట్ స్టోరేజ్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ క్వాంటిటీ ఆఫ్ ది కెమికల్స్ సెట్ అవుట్ ఇన్ షెడ్యూల్ 2. అంటే ఆ వివరాల జాబితా 2లో పేర్కొన్న మేనిఫెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ది కెమికల్స్ ను మాత్రమే స్టోరేజ్ చేయాలి, పంపింగ్ చేయాలి అని అంటున్నాడు. బట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ది స్టోరేజ్ అసోసియేటెడ్ విత్ ఫ్యాక్టరీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 4. అంటే వివరాల జాబితా 4లో ఎంఏహెచ్ యూనిట్స్ కదా, అందులో పేర్కొన్న కెమికల్స్ ఎట్టి పరిస్థితుల్లో స్టోరేజ్ చేయకూడదు ఆన్ ది సేమ్ సైట్. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటా. ఇంకొకసారి చదువుతున్నాను. స్టోరేజ్ విచ్ నో అదర్, అంటే చూడండి, ఐసోలేటెడ్ స్టోరేజ్ మీన్స్ స్టోరేజ్ విచ్ నో అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అదర్ దాన్ ది పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ and that storage involves at least quantity of the chemicals set out in schedule 2 but does not include the storage associated with the factory specified in schedule 4 on the same site. అంటే ఏంటి? ఐసోలేటెడ్ స్టోరేజ్ అంటే ఓన్లీ స్టోరేజ్ మాత్రమే చెయ్యాలి. నో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే తయారీ, ఏ రకమైన కెమికల్స్ తయారీ చేయకూడదు. కాకపోతే పంపింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ చేసుకోవచ్చు. అవి కూడా ఏంటి? వివరాల జాబితా 2లో పేర్కొన్న కెమికల్స్ మాత్రమే పంపింగ్ చేసుకోవాలి. ఓకే, అది తక్కువ పరిమాణంలో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ మళ్ళా స్టోరేజ్ చేసుకోవచ్చు. బట్ ఈ నియమము షెడ్యూల్ 4లో ఉండే ఫ్యాక్టరీస్ యొక్క సైట్స్ కి ఈ నియమం వర్తించదు అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ మేజర్ యాక్సిడెంట్. మేజర్ యాక్సిడెంట్ అంటే ఏంటి? ఎన్ ఇన్సిడెంట్ ఇన్వాల్వింగ్ లాస్ ఆఫ్ లైఫ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది సైట్. ఎన్ ఇన్సిడెంట్ ఇన్వాల్వింగ్ లాస్ ఆఫ్ లైఫ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది సైట్, 10 or more injuries inside or 1 or more injuries outside, or release of the toxic chemicals, or explosion, or fire, or spill of the hazardous chemicals, the resulting on-site or off-site emergencies, or damage to the equipment leading to the stoppage of the process, or adverse effect to the environment. అంటే మేజర్ యాక్సిడెంట్ అంటే సంభవమయ్యే అతి పెద్ద ప్రమాదాన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఏంటి మేజర్ యాక్సిడెంట్ అంటే? ఎన్ ఇన్సిడెంట్ ఇన్వాల్వింగ్ లాస్ ఆఫ్ లైఫ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది సైట్, అంటే సైట్ లో కానీ సైట్ అవుట్ సైడ్ కానీ మన వ్యక్తులు చనిపోవడం. అట్లీస్ట్ 10 or more ఇంజురీస్ ఇన్సైడ్ జరిగినా, 1 or more ఇంజురీస్ అవుట్ సైడ్ జరిగినా, ఆర్ రిలీజ్ ఆఫ్ ది టాక్సిక్ కెమికల్స్, విషపూరితమైన కెమికల్స్ రిలీజ్ అయినా, ఆర్ ఎక్స్ప్లోజన్స్ అంటే ప్రేలులు జరిగినా, ఆర్ మేజర్ ఫైర్ జరిగినా, ఆర్ స్పిల్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన రసాయనాలు ఒలిగిపోయినా, అండ్ రిజల్ట్ ఆన్ సైట్ ఆర్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీస్, తత్ఫలితంగా ఆన్ సైట్ ఎమర్జెన్సీ, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన, ఆర్ డ్యామేజ్ టు ది ఎక్విప్మెంట్, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ కి నష్టం వాటిల్లా, మిషనరీకి, టు స్టాపేజ్ ఆఫ్ ది ప్రాసెస్, దానివల్ల ఆ ప్రాసెస్ ఆగిపోయినా, ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం మీద తీవ్రమైన ప్రతికూలమైన ప్రభావం పడినా దాన్ని మేజర్ యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, రైట్. దిస్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్. ఐసోలేటెడ్ స్టోరేజ్ ఒక్కటే కొద్దిగా టిపికల్ గా ఉంది, జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, పైప్ లైన్. పైప్ లైన్ అంటే ఏంటి? చూడండి, మనకి పైప్ ఆర్ సిస్టమ్ ఆఫ్ పైప్స్ టుగెదర్ విత్ ఎనీ ఆపరేటర్స్ అండ్ వర్క్స్ అసోసియేటెడ్ దేర్ విత్ ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ hazardous chemicals,
or conveyance of the hazardous chemicals other than the flammable gas as set out column 2 part 2 of schedule 3 at a pressure less than 8 bar absolute. అంటే ఏంటి అంటే ఒక పైప్ లైన్ లో కానీ సిస్టమ్ ఆఫ్ ది పైప్స్ లో కానీ టుగెదర్ విత్ ఎనీ ఆపరేటర్స్ అంటే పంపు యాజ్ వెల్ యాజ్ ద ఫ్లాంజెస్ గ్యాస్ కట్స్ అన్ని ఉంటాయి కదా పర్టికులర్ పైప్ లైన్ లో, దాన్ని టుగెదర్ విత్ ఎనీ ఆపరేటర్స్ అని అంటారు. అండ్ వర్క్ అసోసియేటెడ్ దేర్ విత్, దేనికోసం ఈ పైప్ లైన్ సిస్టమ్ ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ రవాణా చేయడానికి, అదర్ దాన్ ఫ్లామబుల్ గ్యాస్ అంటే ఈ పర్టికులర్ పైప్ లైన్ లో ఫ్లామబుల్ గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లో కన్వెన్స్ చేయకూడదు, రవాణా చేయకూడదు. ఆ కెమికల్స్ ఏదై ఉండాలి, కాలమ్ 2 పార్ట్ 2 షెడ్యూల్ 3 అంటే వివరాల జాబితా 3లో పార్ట్ 2లో కాలమ్ 2లో ఉండే కెమికల్స్ మాత్రమే కన్వెన్స్ చేయాలి అంటే రవాణా చేయాలి ఆ పర్టికులర్ పైప్ లైన్స్ లో. ఓకే, దాని యొక్క ప్రెషరు లెస్ దాన్ 8 బార్ అంటే పంపింగ్ కెమికల్స్ యొక్క ప్రెషరు 8 బార్ కంటే తక్కువ ఉండాలి. అర్థమైందా? అది పైప్ లైన్ మీన్స్. కమింగ్ టు ది నెక్స్ట్ షెడ్యూల్ మీన్స్ అంటే వివరాల జాబితా. షెడ్యూల్ అంటే షెడ్యూల్ అపెండెడ్ టు దిస్ రూల్స్ అంటే వివరాల జాబితాలో రూల్స్ జోడించబడి ఉండవాటిని షెడ్యూల్ అని అంటారు. షెడ్యూల్ అపెండెడ్ టు దిస్ రూల్స్ అంటే రూల్స్ లో వివరాల జాబితా జోడించబడి ఉండడాన్ని షెడ్యూల్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ డస్ నాట్ డిఫైన్ ఇన్ దిస్ రూల్స్ బట్ యూజ్డ్ దేర్ అండర్ హ్యావ్ బీన్ సేమ్ మీనింగ్ యాజ్ అసైన్డ్ దేర్ ఇన్ అంటే దీనికి ఎంఏహెచ్ రూల్స్ అనేవి సపరేట్ గా ఉండవు. ఈ పైన చెప్పిన డెఫినిషన్సే ఎంఏహెచ్ రూల్స్ కింద పరిగణించాలని చెప్పి జీ డెఫినిషన్ చెప్తుంది. ఓకే, మీరు రాయగలరండి ఈ పర్టికులర్ డెఫినేషన్స్. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది పాయింట్. కంపల్సరీగా యాజ్ ఇట్ ఈస్ గా రాయడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ డెఫినేషన్స్ లో హజార్డస్ కెమికల్స్, తర్వాత ఇండస్ట్రియల్ యాక్టివిటీ, సి ఐసోలేటెడ్ స్టోరేజ్ మీన్స్ మేజర్ యాక్సిడెంట్ మీన్స్ pipeline means schedule means G. Words and expressions do not define in these rules but used thereunder have the same meaning as assigned therein. అంటే ఈ ఎంఏహెచ్ రూల్స్ అనేవి సపరేట్ గా ఉండవు. ఈ పర్టికులర్ పైన చెప్పిన డెఫినేషన్స్ రూల్స్ కింద అప్లికబుల్ అవుతాయని జీ యొక్క వర్డ్స్ మీనింగ్, జీ పాయింట్ యొక్క వర్డ్స్ మీనింగ్ అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Sir, please share the list of chemicals in column schedule 1 and schedule 2, sir. You better to check in internet, my friend. Those are 433 chemicals. I am not unable to share those chemicals also. Okay. Just you have to type in Google search, list out the chemicals in schedule 1. Almost 433 chemicals list meeku vastundi. Just you have to see those chemicals in internet. Right. ఈ డెఫినేషన్స్ రాయండి యాజ్ ఇట్ ఈస్ గా. కమింగ్ టు ది నెంబర్ 3rd పాయింట్, కలెక్షన్, డెవలప్మెంట్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆక్యుపైర్ రెస్పాన్సిబిలిటీస్. ఏంటి ఎంఏహెచ్ యూనిట్స్ లో ఉండే ఆక్యుపైర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మెయింటైనింగ్ ఏ రిజిస్టర్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క మన రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. సెకండ్, ఐడెంటిఫైయింగ్ ది రిస్క్ ఆఫ్ ఫిజికల్ ఆర్ కెమికల్ రియాక్షన్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్, ఆ పర్టికులర్ ఫిజికల్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ యొక్క రిస్క్లు గుర్తించేటట్టు ఉండాలి. అంటే ఇట్ మే బి టాక్సిక్ ఎఫెక్ట్, హెల్త్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుంటాయి. కొన్ని ఫిజికల్ ఎఫెక్ట్స్, మన హెల్త్ హజార్డ్స్, ఫిజికల్ హజార్డ్స్ క్రియేట్ చేస్తుంటాయి కొన్ని కెమికల్స్. తర్వాత 3rd పాయింట్, ఎన్షూరింగ్ దట్ ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ ఆర్ నాట్ ఎక్సీడెడ్. అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ తోటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు, ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వాటి నుంచి వచ్చే వేపర్స్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, షార్ట్ టర్మ్ ఎక్స్ప్లోజివ్ మన థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ టైమ్ వేడ్ యావరేజ్ కి అనుగుణంగా ఉండాలి వాటి యొక్క పీపీఎం వాల్యూలు. ఎన్షూరింగ్ ది ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ ఆర్ నాట్ ఎక్సీడెడ్.
Coming to the next point, the provisions of the health monitoring to the workers if required. వీళ్ళు హజార్డస్ కెమికల్స్ తోటి డీల్ చేస్తుంటారు కాబట్టి మన మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది వర్కర్స్ కి కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఆకు పేరు మీద ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ప్రొవిజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అండ్ సూపర్విజన్ టు ది వర్కర్స్ and